ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత పిచ్చి మీకు? అంటే అభిమానం అనలేను. ఎందుకంటే మీకు పిచ్చే అని తెలుసు నాకు. అంటే చాలా ఆరాధిస్తుంటారు ఆయన్ని ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా! ఇప్పుడు రీసెంట్‌గా చూసుంటారు. మామూలుగా 'బాహుబలి 2' సినిమాలో ప్రభాస్ గారు కత్తితో తల నరుకుతారు చూడు. అవును. అప్పుడు ఎంత ఎలివేషన్ వచ్చిందో, 'ట్రిపుల్ ఆర్'లో రామ్ చరణ్ గారు 1000 మందిని కొట్టినప్పుడు, ఎన్టీఆర్ గారు యానిమల్స్‌తో ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఈవెన్ 'కేజీఎఫ్'లో ఎళ్లి పోలీస్ స్టేషన్ తగలెట్టినప్పుడు, 'పుష్పలో' అల్లు అర్జున్ గారు ఎళ్లి చివరిలో షెకావత్‌కి వార్నింగ్ ఇచ్చి వచ్చేసి తాళికట్టిన వీటన్నిటికి ఎంత ఎలివేషన్ వచ్చిందో, మొన్న కాకినాడలో జస్ట్ సీజ్ ద షిప్ అన్నారు అంతే. అంత ఎలివేషన్ వచ్చింది. అంటే ఒక నిజాయితీకి వచ్చిన ఎలివేషన్ అది. అస్సలు మామూలు మనిషి అండి అతను. అయ్య బాబోయ్! నీకు పాలిటిక్స్‌లో నీకు ఇక ఫ్యూచర్‌లో కూడా అంటే 2019లో తెలియక ఓడించారు. 2024లో తెలుసుకొని గెలిపించారు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఆ వ్యక్తి ఇక జీవితంలో ఓడిపోడు. ఓకే. అలాంటి పాలన జరుగుతుంది ప్రెజెంట్ ఆయన సమక్షంలో. మీరు గమనిస్తే అస్సలు నాకు నాకు ఫర్నిచర్ వద్దన్నాడు. నాకు జీతం వద్దన్నాడు. నేనే చూసుకుంటాను. నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటాను. నాకు జీతం నేనే తెచ్చుకుంటాను. ఈవెన్ రెయిన్స్ వచ్చినప్పుడు 400 పంచాయతీకి 1,00,000 చొప్పున 4,00,00,000. ఇంతవరకు నువ్వు ఏ రాజకీయ నాయకుడిని చూసుండవు. గెలవక ముందు ఎంత జనాల్లోకి వెళ్ళి కష్టపడుతున్నాడో, గెలిచిన తర్వాత కూడా అంతే కష్టపడుతున్నాడు జనాల్లోకి వెళ్ళి. రిలాక్స్ అవ్వాల. మామూలుగా ఎవరైనా గెలిచిన తర్వాత రిలాక్స్ అవుతారు. అవును. ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తారు. చూద్దాంలే అని. ఎక్కడ ఆ పొజిషన్ ఎంజాయ్ చేసేలా కనపడుతున్నాడు అతను. ఎవడైనా ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ తాట కూడా తీసేలా కనపడుతున్నాడు. మీరు గమనించారా? అస్సలు ఎక్కడ కూడా తగ్గే మనిషి. అస్సలు గ్రామాలు చూడండి మీరు. ఈ 5 ఇయర్స్ అయిపోయేసరికి ప్రతి గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో చూడండి. అంత కేర్ తీసుకుంటున్నాడు ఆయన. అస్సలు ఆయన కావాలనే ఆ శాఖలన్నింటినీ ఏవైతే కావాలో ఆ శాఖలన్నింటినీ తీసుకొని ఆ ప్రతి శాఖలో ఆ డెవలప్మెంట్ చూపిస్తాడు. ఎవరైనా అవినీతి చేయాలని చూస్తే మాత్రం ఆయన వేరే లెవెల్ ఉంటుంది ఆయనది. నీకు చూస్తే మంగళగిరిలో జనవాణి ఒక కార్యక్రమం జరుగుతుంది ఆల్రెడీ. ప్రతి ఎమ్మెల్యే అక్కడికి రావాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళందరూ అప్డేట్స్ ఇవ్వాలి, ఆ సమస్యలు క్లియర్ చేయాలి. ఇది కంటిన్యూ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఎమ్మెల్యే అనగానే వీళ్ళంతా మనకి ఓట్లు అడగడానికి వస్తారా, తర్వాత మన దగ్గరికి రారు అంటారు కదా. దాన్ని మార్చేసాడు. ఓట్లు అడగడానికి కాదు, గెలిపించిన తర్వాత అడుక్కోవడం కంటే ఇంకా ఎక్కువ నేను చెప్పమ్మా నీ సమస్య ఏంటి అనేది ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. అలా తయారు చేశాడు పాలిటిక్స్ని. అస్సలు ఇంకా మొత్తం మార్చేశాడు. అబ్బా నువ్వు ఇలాంటి పాలిటిక్స్ ఇంతకుముందు చూసుండవు, నాకు తెలిసి చూసుండవు. ఇప్పుడు సినిమా వేరు, రాజకీయం వేరు. రెండు పడవలు. అవును. మీరు ఈ పడవ నుంచి ఆ పడవకి మీ పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేనలోకి వెళ్ళారు, ప్రచారంలోకి దిగారు, ఎలాగోలాగా రాజకీయాల్లోకి అయితే వెళ్ళారు. సో మీ ఇంట్రెస్ట్ తోటి. సో ఇప్పుడు రెండు పడవలు. ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కమెడియన్గా మీకు పేరు వస్తుంది, మీరు సినిమాలు చేసుకుంటుంటారు, అప్రిషియేషన్ వస్తుంది, మీకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, మిమ్మల్ని మీరు అన్నట్టు ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు. రాజకీయంకి వచ్చేసరికి వ్యతిరేకంగా ఎక్కువ ఉంటుంది, మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీరు ఇప్పుడు స్ప్లిట్ అయిపోతారు, అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. అప్పటి వరకు మిమ్మల్ని ఒక కమెడియన్గానో ఒక ఆర్టిస్ట్గానో చూసిన పర్సన్ కూడా మిమ్మల్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తాడు. అది చూస్తారు మీరు, డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఒక నిజాయితీ గల వ్యక్తికి సపోర్ట్ చేస్తే నార్మల్ జనాల్లో ఎప్పుడూ ఆ వ్యతిరేకత ఉండదు. ఎక్కడో సోషల్ మీడియాలో డబ్బులకు పనిచేసే ఆ 10 మందికి తప్ప, సోషల్ మీడియాలో ఎవరైతే డబ్బుల కోసం పనిచేస్తుంటారో అలాంటి 10 మందికి మనం వ్యతిరేకం అవుతాం తప్ప, ఒక నిజాయితీ గల వ్యక్తికి సపోర్ట్ చేస్తే నార్మల్ జనాల్లో ఏ రోజు మనకు ఆ నెగిటివిటీ రాదు. ఎందుకంటే మనం ఒక ఈవెంట్ పర్పస్ ప్రతి ఊరు వెళ్తుంటాం మేము. వాళ్ళు మా మీద చూపించేంత ఆదరణ ఎంత చూపిస్తారంటే ఎక్కడా కూడా మనకు అక్కడెక్కడ పాలిటిక్స్ ఉండవు. నేను చాలా చోట్ల గమనించాను కదా, పాలిటిక్స్ ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే నెగిటివిటీ తప్ప ఒక నార్మల్ ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళనా, మా ఊర్లో 2 పార్టీలు ఉండరా, కానీ అందరూ నన్ను ఆదరించరా, వేరే ఊరు ఈవెంట్కి వెళ్ళినా అక్కడ కూడా అంతే, షూటింగ్లకి అవుట్డోర్ వెళ్ళినా అందరూ వచ్చి ఫోటోలు దగ్గర, లేకపోతే ఇలా ఇవన్నీ జరుగుతుంటాయి. నేను అందుకే దాన్ని అసలు నమ్మను. ఓకే, నార్మల్ జనాల్లో నెగిటివ్ వస్తుందని నేను నమ్మను. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే, ఏ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకండి. ఏదైనా ఒకవేళ రాజకీయం మాట్లాడాల్సి వస్తే రాజకీయంగానే మాట్లాడండి, రాజకీయంగానే విమర్శించండి. అంతే తప్ప వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడకండి అని కళ్యాణ్ గారు చెప్తారు. అస్సలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరిని అలాంటి వాళ్ళని దగ్గర కూడా రానివాడు ఆయన.
ఎవరైనా అవతల వాళ్ళ ఫ్యామిలీల గురించి, అవతల వాళ్ళ ఇది గురించి వాళ్ళని ఎంకరేజ్ అలాంటి వాళ్ళని ఇలా చేయి అని చెప్పే వ్యక్తి కాదు ఆయన. ఆయన వాటిని ఖచ్చితంగా ఖండిస్తాడు అలా ఎవరైనా చేస్తే. సో ఆ వ్యతిరేకత అయితే ఉండదంటున్నారు. వ్యతిరేకత ఉండదు, జనాల్లో ఎప్పటికీ ఉండదు. ఓకే. అంటే నేనేంటంటే ఆ పార్టీని ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఆ పార్టీ గురించి ఏదో మాట్లాడినప్పుడు ఆ పార్టీ వాళ్ళు కొంచెం అఫెండ్ అవ్వడం లేదంటే నేను అందుకే అంటాను, నేను ఇప్పుడు లైక్ మీరు పిఠాపురం ప్రచారంలో ఆ ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం, కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, అవతల వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఇవే చెప్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని పాటిస్తారు అంతే. అంతే. ఓకే. అవతల వాళ్ళ తప్పుల్ని చూపిస్తాం, ఈయన చేయాల్సిన మంచిని చూపిస్తాం, అంతే. అందులో తప్పే ఉంది, అది అసలు తప్పే కాదు. అసలు ఇంకా చెప్పాలంటే ఓటేసి ప్రతి ఒక్కరు అది మాట్లాడాలి. ఓన్లీ ఓటేసి వచ్చి మన పని మనం చేసుకోవడం అనేది కాదు కదా. నువ్వు ఓటేసి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే అతను తప్పు చేసినప్పుడు కూడా అడిగే హక్కు నీకు ఉందని అర్థం. అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది, నేను ఓటేసాను, ఓటేసినప్పుడు తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు నాకు కంపల్సరీగా ఉంటుంది. అది ఎవరైనా సరే ఓటర్ హక్కు అంటారు. అది ఓటర్ హక్కు తప్ప కళ్యాణ్ గారు చెప్పారనో లేకపోతే ఇంకొకరు చెప్పారనో ఎన్ని పక్కన పెడితే ఒక ఓటర్గా నీకు హక్కు ఉంది కదా. ఏదో ఆ రోజు వెళ్ళి ఓటేసి నా బాధ్యత అయిపోయిందని కాదు కదా. మనందరం గెలిపించుకుని దేనికి, ఆయన ఏదో చేస్తారని కదా. ఆ చేయనప్పుడు మనం అది ప్రశ్నించాలి. సో పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంటే పాలిటిక్స్ కానీ యాజ్ యాక్టర్ కానీ ఏదైనా సహాయం చేసే గుణం అబ్బా. అది 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 అందరికీ రాదు యాక్చువల్గా, చాలామందికి అది రాదు. ఆయనకి నిజంగా డబ్బు మీద ఇంత ఇంట్రెస్ట్ కూడా లేదు, అస్సలు లేదు. అంటే ఇది దాచేసుకుందాం, ఇక్కడేవో స్థలాలు కొనుక్కుందాం, లేకపోతే పొలాలు కొనుక్కుందాం, ఇలాంటి ఆలోచన లేని ఏకైక మనిషి నేను చూసిన వాళ్ళలో. నీకు ఇండస్ట్రీలో అవని ఎవరైనా అవని వెంటనే ఇది రాగానే నీకు ఏం చేద్దాం, ఎక్కడ కొందాం, ఎంత కొందాం, ఎక్కడ పెట్టుకుందాం, ఏ కాడికి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు ఎవరైనా. ప్రపంచంలో ఉన్న డబ్బంతా మనకే రావాలి అన్నంత ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కడికి. అతను ఒక్కడికే డబ్బు నాకు అసలు సమస్యే కాదు, అది అసలు నాకు అది వద్దు, దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ అతను చాలా ప్రేమగా కొన్ని ఆవుల్ని వాటిని పెట్టుకున్న ఫామ్ హౌస్ను కూడా అమ్మేద్దాం అనుకున్నాడు ఒక టైంలో ఈ రాజకీయ పార్టీ నడపడానికి. ఏదో నాగబాబు గారి దగ్గరుండి అది ఒక్కటే ఉంచరా అంటే ఉంచారు, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఇప్పటికీ గెలిచిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అప్పుల్లో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆ రోజు ఆ వరదలకు ఇచ్చిన 6 కోట్లు కూడా ఏదో ఇంకో చేయబోయే సినిమాలకో వాటికో తీసుకొని ఇచ్చినవే. ఆయన ఏమి రాజకీయంగా ఆయన సంపాదించేది ఏమి ఉండదు. ఎవడైనా సూట్ కేసు తీసుకెళ్తే అంటే గెట్అవుట్ అంటాడు, తెలుసు కదా. ఆయన ఉండగా అలాంటిది జరగదు. కాబట్టి ఈ గుణాలన్నీ మనకి నచ్చేవే. ఇంకా అలా ఎవరు ఉంటారు జనరల్గా మాట్లాడుకున్నా. సో మీరు పిఠాపురం వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన తరపు నుంచి ప్రచారం చేశారు. సో గెలిచినప్పుడు కిక్ ఎలా ఉండింది మీకు? చాలా చేశారా అంత యునానిమస్గా? గెలుస్తారనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసింది. 21 అవుట్ ఆఫ్ 21 అనేది ఎక్స్పెక్ట్ చేయలే, సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మేము 21 ఏరియాలు తిరిగాం. అదే అంటే మీరు ప్రచారం చేసినప్పుడు మీకు 21 ఉంటుంది కదా. 21 ఏరియాలు తిరిగాం. ఒక 3 చిన్న డౌట్ ఉండేది, ఒక 3 చోట్ల. ఓకే. 18 కొడతామనే కాన్ఫిడెన్స్ కంపల్సరీగా అందరికీ ఉంది. ఒక 3 చోట్ల డౌట్ ఉండేది. కానీ ఆ వేవ్ చూశాక అస్సలు 21 అవుట్ ఆఫ్ 21 అనేది 100% స్ట్రైక్ రేట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం. అవును, ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే ఇంక అంతకంటే ఏం కావాలి? ఒక వ్యక్తి అన్ని అవమానాలు పడ్డ తర్వాత వచ్చిన విజయం అది. అవును, దాని సెలబ్రేషన్ మామూలుగా ఉండదు కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు ఏంటి ఆల్మోస్ట్ కొన్ని సెలబ్రేషన్స్ అంటే దీపావళి వస్తేనే కాదు, ఇలాంటి టైంలో కూడా మనం టపాసులు కాల్చొచ్చు అనే ఫీలింగ్ అనమాట. ఓకే, అలాంటి ఫీలింగ్. సో ఏంటి గెలిచాక డిప్యూటీ సీఎం గారిని కలిసారా? నేను సేమ్ ఈ ఫ్లడ్స్ అప్పుడే కలిసి నేను ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలకి నేను కూడా ఒక 3 లక్షలు కళ్యాణ్ గారి చేతికి ఇవ్వడం జరిగింది అనమాట, నా తరపున. ఆయన ఇచ్చినప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. అది ఎప్పుడైనా సరే నువ్వు వచ్చిన ఊరికి కూడా ఎంతో కొంత మనం చేయాల్సిన బాధ్యత మనకుంది అని నేను ఇచ్చిన 3 లక్షలని 3 చెక్కులుగా రాయించి, ఒకటి మా ఊరికి 1 లక్ష మా ఊరికి ఆయనే దగ్గరుండి ఆయన, ఎందుకంటే ఆయన పంచాయతీ శాఖ కదా, మా గ్రామానికి కూడా 1 లక్ష దాన్ని సపరేట్ చేసి, ఇంకొక 1 లక్ష ఒక ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాకి, ఇంకో 1 లక్ష ఇంకొక ఏరియాకి, అలా రాయించారు. బేసిక్గా మీరు అందరికీ ఉపయోగపడాలనుకున్నారు, బట్ ఫస్ట్ మీ ఊరికి కూడా నువ్వు ఉపయోగపడాలని ఆయన రాయించాడు దగ్గరుండి. మీకు అనిపించుంటుంది, అవును కదా. అచ్చ బాబోయ్, నాకు ఎంత ఫీలింగ్ అంటే నేను
ఆహా, ఆయన ఎంత ఇవ్వగానే తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ, ఆయన ఎంత దూరం ఆలోచించాడో చూడండి, అది నేను అంటుంది. ఒక నాయకుడి లక్షణం అది. ఓకే. ఏంటి ఆయనతో సినిమా ఎప్పుడు ఉండబోతుంది? ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు తర్వాత నేను ఏమన్నా అసలు నేను 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 ప్రామిస్గా చెప్తున్నానండి, నేను ఎప్పుడూ కూడా ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు, అసలు నిజంగా రాలేదు. నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ గారితో సినిమా జరుగుతుంది కదా ఒక అవకాశం అని నేను ఎవరిని అడగలేదు కూడా. నాకు అసలు ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనే లేదు. ఓన్లీ ఆరాధన వరకే. నేను ఓన్లీ ఆయన 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 ఒక మంచి పని చేద్దామని వస్తున్నాడు. దానికి మనం చేయగలిగింది ఏంటి, ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలన్న ఉద్దేశం అంతే, ఇంకా వేరే ఆలోచనే లేదు. సీరియస్గా నాకు ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పుడు అనిపించలేదు, సీరియస్గా అనిపించలేదు. సో మీకు అనిపించలేదు ఎప్పుడన్నా ఆయనకి? ఇప్పుడు పలు సందర్భాల్లో కలిసినప్పుడు ఆయన ఎప్పుడన్నా చేద్దాం మనం ఒక సినిమా, నువ్వు చేద్ది కానీ అని ఎప్పుడన్నా ఆఫర్ చేసింది ఏమైనా ఉందా అలా? ఎందుకు వీరమల్లు సినిమాకి మేము ఆల్మోస్ట్ ఆ కృషి గారు ఉన్నప్పుడు ఆ సిట్టింగ్లో కూర్చునే వాళ్ళం. ఓకే. మరి సిట్టింగ్లో కూర్చునే వాళ్ళం అంటే జనరల్గా ఏవైనా దాని రిలేటెడ్ ఏమన్నా సిచ్యువేషన్స్ కొన్ని రిలేటెడ్ కొన్ని డెవలప్ చేయడానికైనా అప్పుడు కూర్చున్నాం అనమాట. ఓకే. అప్పుడు కళ్యాణ్ గారితో ట్రావెలింగ్ ఉంది కంపల్సరీగా. ఆయన ఏదో ఒకటి ఆయన అనుకున్నప్పుడు జరుగుద్ది. నేను మాత్రం ఏ రోజు సినిమా విషయంలో నేను అసలు చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఓన్లీ ఒక ఒక రాజకీయ పరంగా ఆయన అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఎక్కువ ఉండేది. అది జరిగింది, ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఆ తర్వాత ఏం జరిగినా హ్యాపీ మనకి.